హైకోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఇందాక చెప్పాను మీకు. ప్రతాప్ ఘరీ అండ్ అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అలాగే ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఈ రెండు కేసులు ఫాలో అవుతున్నారు. త్రూఅవుట్ ది ఇండియా ఈజ్ ఫాలోయింగ్. దీన్ని బేస్ చేసుకుని హైకోర్ట్ హ్యాస్ గివెన్ సర్క్యులర్స్ టు ఆల్ ది మెజిస్ట్రేట్స్ and to all the police stations. The circulation has given, but they are violated. Violate చేసినప్పుడు ఏం చేయాలి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళాం. అదే జరుగుతుంది వాళ్ళ. ఇది ఈ ఒక్క రాంబాబు కేసులోనే కాదు, లేదు సుబ్బారావు కేసులోనే కాదు, ఏ కేసులో అయినా పోలీసు వారే కదా సెక్షన్లు పెట్టేది, మనం పెట్టాం, పోలీసు వారే పెడతారు. ఆ పెట్టినటువంటి సెక్షన్లు ఐపీసీ ప్రకారం ఆ పెట్టినటువంటి సెక్షన్లు దాని యొక్క శిక్షా పరిమితి ఎంత అంటే 7 సంవత్సరాలు కన్నా లోపు అనుకో. సింపుల్. పోలీసు కళ్ళు మూసుకుని అబ్బాయి సంతకం పెట్టి నువ్వు బెయిల్ తీసుకెళ్ళిపోమని చెప్పాలా ఆ సెక్షన్లు వేస్తే. ఆ సెక్షన్లు కాకుండా మోర్ దెన్ 7 years శిక్ష పడే సెక్షన్లు వేశారనుకో, అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. దట్ ఈస్ ది మ్యాండేటరీ. ఇది కూడా మ్యాండేటరీనే. కానీ ఈ మ్యాండేటరీని కూడా వైలేట్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. డీజీపీ కంట్రోల్ చేయడు, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయరు, హోంమంత్రి గారు కంట్రోల్ చేయరు. ఎవరు చేయాలి? ఇంకా అల్టిమేట్ న్యాయస్థానాలే కదా. అందువల్లే న్యాయస్థానాలకు వెళ్ళవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏంటండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అదేదో ఒక సామెత ఉంది బ్రదర్, నిద్రపోతున్న వాడిని లెగ్గొట్టొచ్చంట. నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని మనం ఏం లెగ్గొడతాం? తెలిసినోడికి తెలవనోడికి చెప్పొచ్చు, తెలిసి కూడా తెలియనట్టుగా విని కూడా వినట్టుగా ఉండేవాళ్ళని మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇంత బ్లెండర్సా? ఇంత బ్లెండర్స్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి? ఎక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంటు? 7 గంటల సేపు 7-20 నిమిషాల వరకు నా ఇంటి ముందు విధ్వంసం చేస్తుంటే కళ్ళు మూసుకున్న పోలీసులు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది నాకు తెలియగలుగుతాను. పెట్టుకోవచ్చుగా, కేసు పెట్టుకోవచ్చు, కోర్టు